దేవుడంటే ఏంటి, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, మనకి వాడికి ఏమిటి సంబంధం, మనలాంటి వాళ్ళకు కూడా వాడు అందుతాడా, ఎస్సీలో ఎస్టీలో బీసీలో అని అనుకుంటూ బయట సమాజంలో వీళ్ళంతా దళితులు, ఈవేళంటే దళితులు అని అంటున్నారు. నిన్న మొన్నటి దాకా ఏమనేవాళ్ళు అనేవారు, అంతకుముందు ఏమనేవారు, పంచములు ఏదో అనేవారు, అంతకుముందు ఏమనేవారు. ఇలాంటి పేర్లతోటి, రకరకాల పేర్లతోటి ముద్ర వేసి పెట్టినటువంటి మనం కూడా దేవుణ్ణి అనచ్చా, దేవుణ్ణి గురించి చెయ్యొచ్చా, దేవుడి గురించి మాట్లాడచ్చా, దేవుడు కేవలం కొంతమందికేనా, కొంతమంది కోసమా, అందరి కోసమా? ఇందాకని చెప్పాడు మా జొన్నవిత్తులు గారు, నేనే ఒక పాట రాశానండి. ఏం పాట రాశానన్నాడు ఆయన? అందరి బంధువయా అని రాశాక ఆయన. మరి ఆయన అందరి బంధువా, కొందరి బంధువా? మరి అందరి బంధువు అయితే ఇప్పటిదాకా కొంతమందిని అలా ఎందుకు దూరంగా పెట్టారు? ఇలా దూరంగా పెట్టి మనకి అదేమిటో తెలియకుండా, మనకి మంత్రం తెలియకుండా, తంత్రం తెలియకుండా చేసే పద్ధతి ఏమిటో మన దాకా అందకుండా ఉంది అనేది చెప్పి, అలాంటి మీ సమాజంలో ఎందుకురా ఉండేది, నా సమాజంలోకి రా, నేను నీకు ఇంతకంటే గొప్ప స్థితి కలిగిస్తా అని ఎవడో అంటే, ఇప్పుడు ఈవేళ మనం నిజమా, నేను అలాంటి వాడినా, నా స్థితి అదేనా అని ఆలోచన మనలో ఏర్పడితే దానికి సమాధానాన్ని పొందడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. ఇలాంటి స్థితిలో ఉండే మనలాంటి వాళ్ళకి సమాధానాన్ని అందించడం కోసం ఒక వార్తాహరుడిలాగా మనం వచ్చాం. ఇక్కడ మనం తెలుసుకుని నలుగురికి దాన్ని తెలపాలి, మనం చేసి చూపించి నలుగురి చేత చేయించాలి. దీనిని గురించి తప్పుడు మాటలాడేవాడికి తగిన సమాధానాన్ని చెప్పాలి. ఒక తపన మీలో కలిగితే, ఇంత దూరం వచ్చారు మీరు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు, 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణాలు చేసి